సింగరేణిలో ప్రమాదాలకు ప్రజాప్రతినిధులు జనరల్ మేనేజర్లు బాధ్యులు. అండర్గ్రౌండ్లో పోయి పనిచేసి సేఫ్టీ చూడవా అంటే సేఫ్టీ చూడరు. ట్రాన్స్ఫర్ల కొరకు ప్రమోషన్ల కొరకు మంత్రుల ఇంట్లో చుట్టూ తిరుగుతున్నారు. కింది స్థాయి కార్మికులేమో ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. అండర్గ్రౌండ్లో పనిచేసే కార్మికుడు ఎవరు లేరు. ఇక గెలిచిన సంఘం పేరు మీదనే సేఫ్టీ కమిటీ మెంబర్, వర్క్మెన్ ఇన్స్పెక్టర్, అండర్గ్రౌండ్లో మైనింగ్ స్టాఫ్ షార్టేజ్ ఉన్నారు కదా అంటే మీద ఉండి మంతకాలు పెట్టుకుంటే నాటకాలు చేస్తున్నారు. ఈ నాటకాలతోటే ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత టాప్ మేనేజ్మెంట్ది. ఎంతమందిని చంపుతారు? ఒక్కరిని కూడా చర్యలు తీసుకున్నారా ఇంతవరకు? అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఒక సిఐ మీద ఇంత రిమార్క్ వచ్చిందంటే అటాచ్ టు ఎస్పీ అంటారు. అట్లనే ప్రమాదాలు చేసిన సేఫ్టీ ఆఫీసర్, అండర్ మేనేజర్లకు ఏ బాయిలు అయితే జరుగుతుందో ఆ ఆఫీసర్ను తీసి కొత్తగూడెంలో అటాచ్ చేసి మంచి ఆఫీసర్ను పెట్టాలి. ట్రాన్స్ఫర్ చేస్తే ఆ భయం ఉంటుంది. ఆ భయం లేదు. నిన్న ఓసిపెట్టులో ఇద్దరిని చంపారు. ఒక్కరి మీద యాక్షన్ లేదు. ఓవర్మెన్లను పిలిచి నువ్వు రాసివ్వు, నేనే ఇన్ఛార్జ్ను, ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. టూయింగ్ ప్లాన్లో కూడా అదే జరిగింది కదా. అండర్ మేనేజర్ మైనింగ్ సర్దార్ క్లియర్గా రాసిండు, చెప్పిండు ఇది ప్రమాదం ఉంది, ఇది బంద్ పెట్టండి అని చెప్పిండు. బంద్ పెట్టి ఏం కాదు నేను చూసుకుంటా, ఆయన ముళ్ళే మా అవ్వ ముళ్ళేం పోతుంది, ఆయన అయ్య ముళ్ళేం పోతుంది. కార్మికులు కాళ్ళు ఇరిగినాయి, నడుము ఇరిగింది, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అటువంటి ఆఫీసర్లను తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఇక ఆగపెట్టుడు లేడు, తిరుగుబాటు తప్పది. రేపు పొద్దున ఆ మైన్ మీద అన్ని కార్మిక సంఘాలు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, అందరు కార్మిక సంఘాల నాయకులమైన వాళ్ళు అందరూ కూడా అందరు కార్యకర్తల ఆదేశాలు ఇవ్వండి. ఆ అండర్ మేనేజర్ బాయ్ నుండి ఎల్లగొట్టేంత వరకు మేము లోపల దిగమని నిలబడండి. ఎట్లా చర్యలు తీసుకో చూద్దాం. ఇవాళ నేను ఇప్పుడు ఫోన్ చేసిన ఒక కార్మికునికి సంపత్ను కొత్తగూడెం హైదరాబాద్ పంపిండ్రు. హడావిడిగా పోయినరు, అయిపోయింది, మంచిగానే ఉంది. 4:30కి రీచ్ అయ్యారు. 4:30 నుండి 9 గంటల వరకు ఒక్క డాక్టర్ రాలేదు. ఏదో టెస్టులు చేసిండ్రు, రిపోర్ట్ చేసి పెట్టారు. డాక్టర్లు 9:30, 10 గంటల వరకు వాళ్ళ అయ్య నాకు ఫోన్ చేసిండు. ఇలా రికార్డు ఉంది. డాక్టర్ బాగుంది, 6 డాక్టర్లు పోయినారు. మరి డాక్టర్లు పోతే ఏది? కనుక నిర్లక్ష్యం పెరిగిపోయింది. భయం లేదు ఆఫీసర్లకు. నా ఎంబడి ఈ ఎమ్మెల్యే ఉన్నాడు, నా ఎంబడి ఆ మంత్రి ఉన్నాడని ఆఫీసర్లు విర్రవీగుతున్నారు. మన దగ్గర ఆఫీసులో అండర్గ్రౌండ్లో దిగవలసిన ఆఫీసర్లు అందరూ మీద తిరుగుతున్నారు. దీని మీద విజిలెన్స్ పెట్టాలనేది చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. తక్షణమే ఇటువంటి వాటిలో సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.